ప్రభాస్, సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ వంటి ఫ్లాప్స్ తర్వాత తిరిగి విజయాలు సాధిస్తారా అనే చర్చలు జరుగుతున్నప్పటికీ ఆయన సలార్ మరియు కల్కి 2898 ఏడీతో అన్ని అనుమానాలు తొలగించారు. ఆయన ఫ్లాప్ ప్రూఫ్ స్టార్ అని స్పష్టమైంది. సలార్, కల్కి 2898 ఏడీ సెకండ్ పార్ట్స్ ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ అనే హర్రర్ కామెడీ సినిమాలో దర్శకుడు మారుతి దర్శకత్వంలో పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్ హైలైట్ గా ఉండబోతుందని చెప్పబడుతోంది. ఇటీవల సంగీత దర్శకుడు తమన్ ఓ ఇంటర్వ్యూలో రాజాసాబ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తమన్ ప్రకారం ఇండియన్ సినిమాలు, ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాల జపాన్ లో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే రాజాసాబ్ ఆడియో లాంచ్ జపాన్ లో జరగబోతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా తమన్ రాజాసాబ్ కోసం జపనీస్ వెర్షన్ లో ఒక పాట కంపోజ్ చేస్తున్నట్టు చెప్పారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ మాస్ పాటలతో రాబోతున్నారు. ఈ సినిమాలో డ్యూయెట్, ప్రపంచ థీమ్ సాంగ్, ఇంట్రడక్షన్ సాంగ్, ఐటమ్ సాంగ్, అలాగే రెండో అర్థంలో ముగ్గురు హీరోయిన్లతో పాట ఉంటాయని తమన్ తెలిపారు. ప్రతి పాటలో వావ్ ఫ్యాక్టర్ ఉంటుందని తమన్ హామీ ఇచ్చారు. ఇది ఒక ఫెయిరీ టెల్ సినిమా కంటే తక్కువగా ఉండదని ఆయన అన్నారు. అంతేకాకుండా రాజాసాబ్ ప్రభాస్ ఇటీవల చేసిన సినిమాల లాగా భారీ అంచనాలపై ఆధారపడటం లేదని, ఇది చిత్ర బృందం కోరుకున్నదేనని ఆయన అన్నారు. తమన్ వెల్లడించిన ఈ ఆసక్తికరమైన వివరాలు రాజాసాబ్ పాటలపై ప్రేక్షకుల ఉత్సాహతను పెంచాయి. ఇప్పుడు ఈ పాటలు ప్రేక్షకులు ఎంతగానో అలరిస్తాయో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.